ఈరోజు మనం ప్రాచీన భారతదేశపు తాత్విక పునాదుల్లోకి ఒక ప్రయాణం చేయబోతున్నాం. బయటి ప్రపంచాన్ని ఆరాధించే ఆచారాల నుంచి మొదలుపెట్టి అసలైన సత్యం మన లోపలే ఉందని తెలుసుకునేంతవరకు ఈ ఆలోచనలు ఎలా మారాయో చూద్దాం రండి. మన ప్రయాణాన్ని ఒక అద్భుతమైన ప్రాచీన సూక్తితో మొదలుపెడదాం. దొంగలు దోచుకోలేనిది, భారం అనిపించనిది, వాడిన కొద్దీ పెరిగేది అదే జ్ఞానమనే సంపద. ఈ ఆలోచనే ఈరోజు మనం చెయ్యబోయే విశ్లేషణకు స్ఫూర్తి. భారతీయ సంస్కృతిని ఒక పెద్ద మర్రి చెట్టులా ఊహించుకోండి. దానికి చాలా లోతైన, బలమైన వేళ్ళు, ఎన్నో కొమ్మలు, ఊడలు ఉన్నాయి. ఈరోజు మనం ఆ చెట్టు యొక్క అత్యంత లోతైన వేళ్ల దగ్గర నుంచి మన అన్వేషణను మొదలుపెడదాం. అదేనండి, వేదాలు. సరే, మన ప్రయాణంలో మొదటి మజిలీకి వచ్చేశాం. భారత నాగరికతకే పునాది వేసిన ఆ ప్రాచీన స్వరం వేదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేదం ఈ మాటకు సంస్కృతంలో సింపుల్గా జ్ఞానం అని అర్థం, నాలెడ్జ్ అన్నమాట. ఇవి ముఖ్యంగా 4 ఉన్నాయి: ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఇంకా అథర్వణవేదం. ఇవి మన దేశంలోనే కాదు, బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన గ్రంథాల్లో ఒకటి. ఇవి ఎంత పాతవి అంటే వాటి వయస్సు 3,500 సంవత్సరాలకు పైమాటే. ఊహించుకోండి. అసలు ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఇన్ని వేల ఏళ్లపాటు వీటిని పుస్తకాల్లో రాయలేదు. కేవలం నోటిమాట ద్వారా ఒక తరం నుండి ఇంకో తరానికి, గురువు నుంచి శిష్యుడికి అలా అందించారు. అది కూడా ఎంత పక్కాగా అంటే యునెస్కో దీన్ని మానవ జాతి యొక్క అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. వేదాల మొత్తం సారాంశాన్ని ఈ ఒక్క వాక్యం చెప్తోంది: ఏకం సత్ విప్ర బహుధా వదంతి. అంటే నిజం ఒక్కటే, కాని జ్ఞానులు దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. దేవుళ్ళు, ప్రకృతి, మనుషులు ఇవన్నీ వేర్వేరు కాదు, అంతా ఒకటే అనే భావన. ఈ ఏకత్వ భావనే ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఫిలాసఫీలకు బీజం వేసింది. ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు. వేదాల తర్వాత వచ్చిన కాలం ఉపనిషత్తుల కాలం. ఇక్కడ ఫోకస్ మొత్తం బయటి ప్రపంచం నుంచి లోపలి ప్రపంచం వైపు మళ్ళింది, సెల్ఫ్ నాలెడ్జ్ వైపనమాట. ఉపనిషత్తులు ఇలాంటి లోతైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాయి. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఏవిదొకటుంది, దాని గురించి తెలుసుకుంటే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంతకీ ఏంటది? నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న కదా. దీనికి సంబంధించి చాందోగ్య ఉపనిషత్తులో ఒక మంచి కథ ఉంది. ఉద్దాలక అరుణి అనే ఒక ఋషి తన కొడుకు శ్వేతకేతుని ఇదే ప్రశ్న అడిగాడు. సమాధానం కోసం ఒక చిన్న మర్రి విత్తనాన్ని చూపించి, చూడు, ఈ చిన్న విత్తనంలోనే ఇంత పెద్ద చెట్టు దాగి ఉంది కదా అని సింపుల్గా వివరించాడు. చివరికి ఆ తండ్రి తన కొడుక్కి చెప్పిన సమాధానం కేవలం 3 పదాలు: తత్వం అసి, అంటే అది నువ్వే. దీని లోతైన అర్థమేంటంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ చైతన్యం అంటే బ్రహ్మం, ఇంకా మనలో ఉన్న ఆ చైతన్యం అంటే ఆత్మ, రెండూ ఒకటే. మనం ఈ శరీరమే కాదు, ఆ విశ్వ చైతన్యంలో ఒక భాగమని చెప్పే ఈ ఆలోచన ఇప్పటికీ మెడిటేషన్ లాంటి వాటికి స్ఫూర్తినిస్తోంది. ఇంకో స్ఫూర్తిదాయకమైన కథ ఉంది, నచికేతుడిది. ఈ చిన్నపిల్లాడు ఎంత ధైర్యవంతుడంటే ఏకంగా మృత్యుదేవుడైన యముడినే ఒక సూటి ప్రశ్న అడిగాడు: ఈ శరీరం చనిపోయాక ఆత్మకి ఏమవుతుంది అని. ఆ పిల్లాడి పట్టుదల చూసి యముడు మెచ్చుకొని ఆ రహస్యాన్ని చెప్పాడు: ఆత్మ, దానికి పుట్టుకలేదు, చావులేదు, అది శాశ్వతమైనది, ఎప్పటికీ ఉండేది. ఇదే ఉపనిషత్తులు చెప్పిన అమరత్వం వెనుక ఉన్న అసలైన కాన్సెప్ట్. సరే, ఉపనిషత్తుల తర్వాత భారతీయ ఆలోచనా విధానంలో ఇంకో పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం ఒక యువరాజు, అదే బుద్ధుని కథ. సిద్ధార్థ గౌతముడు ఒక రాజకుమారుడు. అతనికి బయట ప్రపంచంలో కష్టం, బాధ, జబ్బు, చావులాంటివి ఉంటాయని అస్సలు తెలియకుండా అన్ని సుఖాల మధ్య పెరిగాడు. కాని ఒక్కరోజు అతని జీవితాన్నే మార్చేసింది. అతను కోట బయట చూసిన 4 దృశ్యాలు తన ప్రపంచాన్ని తలక్రిందులు చేశాయి. ఒక ముసలివాడిని, ఒక రోగిని, ఒక శవాన్ని, చివరిగా ఒక ప్రశాంతమైన సన్యాసిని చూసి జీవితంలో ఈ బాధలకు అంతం లేదా అని తెలుసుకోవాలని రాజ్యాన్ని వదిలేశాడు. అలా ఎన్నో ఏళ్లు కఠోర సాధన చేశాక ఒక బోధివృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమయ్యింది. అప్పట్నుంచి ఆయన సిద్ధార్థుడు కాదు, బుద్ధుడయ్యారు. బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు, ది అవేకెండ్ వన్ అని అర్థం. మనుషుల బాధలకు అసలు కారణం అజ్ఞానం,
ఇంకా ప్రతిదానిమీద పెంచుకునే విపరీతమైన అటాచ్మెంట్ అని ఆయన గ్రహించారు. బుద్ధుని బోధనల సారాంశమంతా ఈ ఒక్క మాటలో ఉంది. బయట శత్రువులతో చేసే వేల యుద్ధాల కన్నా మన మనస్సుని, మన కోరికల్ని మనం గెలవటమే గొప్ప విజయం. ఈ ఆలోచనే ఈరోజు మనం మాట్లాడే మైండ్ఫుల్నెస్, సెల్ఫ్ కంట్రోల్ లాంటి ఎన్నో విషయాలకు మూలం. సరిగ్గా బుద్ధుడి కాలంలోనే దాదాపు అలాంటిదే మరో సత్యాన్వేషణ మొదలైంది. దాన్ని చేపట్టిన మహానుభావుడే మహావీరుడు. ఇప్పుడు జైనమతం గురించి చూద్దాం. ఆయన పేరు వర్ధమానుడు. ఆయన కూడా ఒక రాజకుమారుడే. సిద్ధార్థుడిలాగే ఆయన కూడా రాజభోగాలు, సుఖాలు అన్నీ వదిలేసి 12 సంవత్సరాల పాటు కఠోరమైన ఆధ్యాత్మిక సాధన చేశాడు. జ్ఞానోదయం పొందాక వర్ధమానుడు జిన అయ్యాడు. జిన అంటే బయటి శత్రువులను కాదు, లోపలున్న కోరికల్ని, రాగద్వేషాల్ని, అజ్ఞానాన్ని గెలిచినవాడు. అంటే విజేత అనమాట. అందుకే ఆయన్ను మహావీరుడు అని కూడా అంటారు. ఆయనను అనుసరించేవాళ్లే జైనులు. జైనమతం యొక్క 3 మూలస్తంభాలు ఇవి. మొదటిది అహింస, అంటే ఏ ప్రాణికి హాని చేయకపోవడం. రెండవది అనేకాంతవాద, అంటే ఏ ఒక్క అభిప్రాయమే పూర్తి నిజం కాదు, సత్యానికి అనేక కోణాలుంటాయని అంగీకరించడం. మూడవది అపరిగ్రహ, అంటే అవసరానికి మించి దేనిని ఆశించకపోవడం, సొంతం చేసుకోకపోవడం. ఈ 3 సూత్రాలు నేటికీ ఎంతో విలువైనవి. సరే, మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధం, జైనం వీటన్నిటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాటి ప్రభావం ఇప్పటికీ మనపై ఎలా ఉందో చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక మంచి క్లారిటీ వస్తుంది. వేదాల కాలం నుంచి ఉపనిషత్తుల దాకా ఆలోచన ఎలా మారింది, ఆ తర్వాత దాదాపు ఒకే సమయంలో బుద్ధుడు, మహావీరుడు ఎలా వచ్చారో చూడొచ్చు. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఒక తాత్విక పరిణామం అన్నమాట. బౌద్ధం, జైనం రెండింటినీ పోల్చి చూస్తే రెండిటికీ పునాది ఒకటే, అహింస. బౌద్ధంలో ఇది అన్ని జీవులకు వర్తిస్తుంది. కాని జైనంలో ఇది ఇంకా ఒక మెట్టు పైన ఉంటుంది. కంటికి కనిపించని సూక్ష్మజీవుల కూడా హాని చేయకూడదనేది వాళ్ళ అత్యున్నత సూత్రం. మనం మొదట్లో ఒక చెట్టు గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఆ వేలయల్లనాటి వేళ్ల నుండి వచ్చిన కొమ్మలే మనం ఈరోజు ఫాలో అవుతున్న యోగా, మెడిటేషన్, నాన్ వైలెన్స్ లాంటి ఎన్నో గొప్ప విషయాలు. ఆ ప్రాచీన ఆలోచనలు కాలంతో పాటు ప్రయాణించి నేటికీ మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఎంత అద్భుతం కదా! ఈ ఆలోచనల ప్రభావం ఇంకెక్కడెక్కడ కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.